రక్త మాంసములలో ఆయన పాలువాడయ్యాడు. ఎందుకు? మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు. మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు. ఎలాగ నశింపు చేయుటకు? మరణము ద్వారా నశింపు చేయుటకు ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు రక్తమాంసంలో పాలువాడయ్యాడన. ఇప్పుడు సంతోషిద్దామా, బాధపడదామా? ఆయన ఆ గాయములు కానీ పొందుకోకపోతే, ఆయన ఆ భారమును మోయకపోతే, ఆయన ఆ శిలువ మరణమును పొందుకోకపోతే, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి విజయం ఎక్కడది? మరణము నుండి విజయం ఎక్కడది? మరణము ఆయన ముందు సాగిలి పడిపోయింది. మరణము ఆయన ముందు తలదించుకుంది. పాపము ఆయనను ఓడించలేకపోయింది. పాపము ఆయనను బంధించలేకపోయింది. మహా సంతోషకరమైన దినములు. దేవునికి స్తోత్రము. పాపముల నుండి విడిపించుటకు ఆయన శరీరధారిగా జన్మించాడు. ఆయనకు ఏమని పేరు పెట్టారు? పాపముల నుండి రక్షించేవాడు ఎవరు? పాపముల నుండి మనల్ని విడిపించగలవాడెవడు? మరణము నుండి మనల్ని రక్షించగలవాడెవడు? యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలో తెలుసా? ఈ లోకములో సంతోషంగా ఉండడానికే కాదు, పరలోకమును పొందుకోవడానికి. ప్రధానమైన కర్తవ్యం అదే. క్రైస్తవుల యొక్క ప్రధానమైన విశ్వాసము పునరుద్ధానము. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అంటే పరలోకము కావాలి కాబట్టి. యేసు ప్రభు వచ్చి నీకేం కావాలమ్మా అంటే ఏమడుగుతావు? ఉద్యోగం కావాలి, మంచి ఫ్యూచర్ కావాలి. పిల్లల్ని అడిగితే, ఆ అబ్బాయిని అడిగితే చాక్లెట్ కావాలంటాడు. ఎవరు వచ్చి అడిగితే? యేసు ప్రభు వచ్చి ఏం కావాలని అడిగితే ఏమంటారు? మా చిన్నపిల్లల్ని అడిగితే ఏమంటారు? చాక్లెట్ కావాలంటారు. వాళ్ళని అడిగితే ఏమంటారు? ఉద్యోగం కావాలంటారు. మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలకు పెళ్ళి అయిపోవాలి, వాళ్ళ పిల్లలు దీవించబడాలి అంటాం. అంతే కదా. యేసుప్రభు వచ్చి ఏం కావాలని అడిగితే ఏం అడగాలో తెలుసా? నిత్య జీవము కావాలి, నాకు పరలోకం కావాలని అడగాలి. దేవునికి స్తోత్రం. అది ఆయన స్థాయి, దేవుని స్థాయి అది. దేవుని బిడ్డగా దేవుడి ద్వారాగా ఏ మేలులు పొందుకోవాలో, దేవుని ఏం అడగాలో మనకు తెలియాలి. ప్రియమైన వాళ్ళారా, రక్షకుడు ఆయన ఎవరు? రక్షకుడు, రక్షించేవాడు. ఆయన రక్షకుడు ఎవరు? దేవుడు రక్షకుడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడినది. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు ఎవరు? దేవుడు. రక్షించడానికి వచ్చాడు. ఎవరిని? మనలందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన.